హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫెండ్ లవ్ పార్ట్ 30. వని, హాయ్ ఆంటీ. ఏంటి అంత సైలెంట్గా ఉన్నావు? వాడు మన చేయి జారిపోతుంటే. మీ కొడుకు నాతో బాగానే ఉంటున్నాడు ఆంటీ, బట్ ఆ వరేణ్యపై మోజుపడ్డాడు. మీరేం కంగారు పడకండి, దానిని ఎవడో లవ్ చేస్తున్నాడంట. అది మీ ఇంటి కోడలు అవ్వదులే అంది నెయిల్ పాలిష్ వేసుకుంటూ. నిజం చెప్తున్నావా? హా, మొన్న రాత్రి దానిని చూడడానికి వెళ్తే ఎవడితోనో రొమాన్స్ చేస్తూ కనిపించిందంట. సార్ గారు పుల్లు మండింది. ఏదో ప్లాన్ వేస్తానన్నాడు. వాడెవడో కానీ ఆ వరేణ్యని వదిలేలేడు. వని, ఎంత తీయటి వార్త చెప్పావే. ఏం చేస్తావో తెలియదు. నువ్వే నా ఇంటి కోడలు అవ్వాలని కరాఖండిగా చెప్పారు దమయంతి. తప్పకుండా. మీ కొడుకుని వదులుకోలేకే కదా పెళ్ళికి ముందే బెడ్రూమ్లో అడుగు పెట్టాల్సి వచ్చిందని నవ్వుతూ అంది. నువ్వేదో ఒకటి చేసుకో. ఆ మిడిల్ క్లాస్ పిల్ల మాత్రం మనలోకి రాకూడదని చెప్పి రిలాక్స్ అవ్వడంతో కాల్ కట్ చేశారు. మామ్, ఏంట్రా? ఇంకో 2 గంటల్లో వరేణ్య మదర్ నుండి కాల్ వస్తుంది. మామ్, ఏంట్రా? ఇంకో 2 గంటల్లో వరేణ్య మదర్ నుండి కాల్ వస్తుంది. నిశ్చితార్థానికి రమ్మని చెప్తారు. డైరెక్ట్గా పెళ్ళి అని చెప్పు అన్నాడు. సరే, వరు చాలా మంచిది మమ్మీ, వనీలా కాదు. ఓకే, లవ్ యూ మామ్ అని తన రూమ్కి వెళ్ళాడు అతను. కూతురు ఫేస్లో స్వచ్ఛమైన చిరునవ్వు చూస్తూ, ఇక నుండి మనం ఇంతే సంతోషంగా ఉండాలి చిట్టి తల్లి అంటూ ఫోర్హెడ్ కిస్ చేశారు శేఖర్. ఇంతలో పెద్దగా అరుపు, వరేణ్య అంటూ. సునంద గారు ఎంత గట్టిగా అరిచారో తెలియక లోపలికి వెళ్ళడంతో ఏంటి ఇదని అడిగారు తన చేతిలో ఉన్నదాన్ని చూపిస్తూ. ఏంటది? నీ బ్యాగ్లో ఉన్నది. ఎలా వచ్చిందో తెలియదా? ఏంటో చెప్పకుండా ఇదేంటి అని అడిగితే ఎలా చెప్తానమ్మా? లవ్ లెటర్ వచ్చింది. నీకు తెలియకుండా వచ్చిందంటే నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అన్నారు సునంద. నువ్వు నమ్మకపోయినా నేను చెప్పింది నిజమే. ఆ లెటర్ ఎలా వచ్చిందో తెలియదు. దొరికిపోయాక కూడా ఎంత ధైర్యంగా అబద్ధం చెప్తున్నావే అన్నారు. తన చెంపని తాకాల్సిన దెబ్బని తండ్రి అడ్డుకున్నాడని తెలియడంతో చిన్నగా కళ్ళు తెరుస్తూ, నన్ను ట్రస్ట్ చేస్తున్నావా డాడీ అంది. అప్పటికే లెటర్ చదివిన సునంద గారు కళ్ళు ఎర్రగా మారడంతో శేఖర్ గారు తీసుకుని పైకి చదివారు. హాయ్ వరేణ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పరిచయంలో ఈ విషయం ఎప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ భయం వేసి ఆగిపోయేవాడిని. ఇప్పటికి కూడా చెప్పకపోయి ఉంటే నేను మిస్ అవుతానేమో అనిపించింది. అందుకే ఈ విధంగా ప్రపోజ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ వరు. నీ ఇన్నోసెన్స్, అల్లరి చేసేతనం నన్ను కట్టిపడేశాయి. నీలాంటి వజ్రాన్ని దూరం చేసుకుంటే నాలాంటి ఇడియట్ ఇంకొకడు ఉండడు. నాకు ఇక్కడ మీ ప్రేమ అర్థమైందంటే సమీర్ని సమీరాగా సేవ్ చేసుకున్నావు చూడు, అప్పుడే పాజిటివ్ ఫీల్ వచ్చింది. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. నీ రిప్లై గురించి వెయిట్ చేస్తుంటాను. యువర్స్ లవ్వింగ్లీ సమీర్. చదవడం పూర్తి చేయగానే వరేణ్య మోకాళ్ళపై జారిపోవడంతో, వరు, ఐ ట్రస్ట్ యూ తల్లి. కాలేజ్ అన్నాక ఇలాంటివి కామన్. పట్టించుకుంటే ముందుకు సాగలేమని ధైర్యంగా చెప్పారు. మిమ్మల్ని ఎవడో నమ్మమని చెప్పలేదు. నీ ఫోన్ చూపించవే అన్నారు సునంద. అమ్మా, సమీర్ అనే అబ్బాయిని పేరుని సమీరాగా సేవ్ చేసుకుంది నిజమే అని చెప్పింది ఏ భావం లేకుండా. నువ్వు ఇలాంటిది ఏదో నడిపిస్తున్నావని నాకు ముందే తెలిసే. ఇంటికి లేటుగా రావడం, పార్టీలంటూ తిరగడం ప్రేమ మాత్రమేనా? పక్కగోడ ఎక్కావా అని ఆవేశంగా అడిగారు. వరేణ్య కళ్ళు మూసుకుని బాధని ఆపుకుంటుంటే శేఖర్ గారు భార్య 2 చెంపలు వాయించేశారు ఆగకుండా. నన్ను కొడితే మీకేం రాదు. నీకు కొద్దిగా బుద్ధి వస్తుందని ఇష్టం లేకపోయినా కొడుతున్నానే పిచ్చిదానా. వరు, నువ్వు లోపలికి వెళ్ళు. దీని నోరు నేను మూయిస్తాను అన్నారు. తండ్రి నుండి దూరం జరిగిన ఆమె చిన్నగా నవ్వుతూ, మీరెన్ని చేసినా అమ్మకి ఉన్న అనుమానం పోదని చెప్పి, ఇప్పుడేంటి? నేను తప్పు చేశానని అనుకుంటున్నావు కదా? అవును, ప్రేమించాను నేను, కానీ వెధవని కాదు, విరాట్ అనే అబ్బాయిని. పెళ్లి సంబంధం కుదుర్చుకో. ఎవరికిచ్చి చేసుకుంటావో చేసుకో, బట్ 3 ముళ్ళు వేసేది మాత్రం విరాట్ని అంది దృఢంగా. చూసారా దీని బుద్ధి? ఎక్కువ మాట్లాడకమ్మా. నువ్వు అనుకుంటున్న ఆ సో కాల్డ్ పెళ్ళికొడుకు ఎవరో నాకు తెలియదు, బట్ విరాట్ చాలా మంచోడు. ఫ్యామిలీ కూడా చాలా మంచిది. స్వప్న వాళ్ళ అన్నయ్య తను అంది.
దొంగ మొక్కంది ఫ్రెండ్ అని చెప్పి ఇలాంటి బ్రోకర్ పనులు చేస్తుందా? సిగ్గు లేదా దానికన్నా రిచారు. సునంద, సంస్కారం మరిచి మాట్లాడుకో. మీ నమ్మకాన్ని వమ్ము చేసిందని 4 పీకాల్సింది పోయి ఇలా సపోర్ట్ చేయడానికి సిగ్గు లేదా అని అడిగారు. లేదు, వరేణ్య అతన్ని ప్రేమిస్తోందని నాకు తెలుసు. నీకు చెప్పే సమయం రాలేదంతే అన్నారు. నంగనాచి కబుర్లు చెప్పకండి. ఈ రోజు నుండి నువ్వు కాలు బయట పెడితే విరిచేస్తాను. నేను అనుకున్న అబ్బాయితో మాత్రమే నీ పెళ్లి జరగాలి, లేకుంటే నా పీక కోసుకుని చచ్చిపోతానని బెదిరించారు. నేనేమి ఇంటి బయటకు వెళ్ళను. ఫోన్ కూడా తీసేసుకో. తాళి కట్టే టైంకి మాత్రం విరాట్ వస్తాడు. ఆ లెటర్ గురించి నిజంగా నాకు తెలియదు, బట్ ఈ షర్ట్ మాత్రం వాంటెడ్లీ తెచ్చుకున్నాను. ఐ లవ్ విరాట్ అని చెప్తుంటే చెంప పగలు కొట్టారు. నువ్వు కొట్టినా బాధ లేదు. నా ప్రేమ విషయం ధైర్యంగా చెప్పానని హ్యాపీగా ఉందని తన రూమ్కి వెళ్ళింది. సునంద, వయసు వచ్చిన ఆడపిల్లపై చేసుకోవడానికి బుద్ధి లేదా? ఆడపిల్లను కట్టడి చేస్తే పరువు నిలబెడుతుంది. మీరు ఇలా స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టే బజారు దానిలా తయారైంది. ఇంకేమైనా మాట్లాడారో రేపు ఉదయానికల్లా శవంగా తేలుతానని చెప్పి పెళ్ళిళ్ళ పేరైకి కాల్ చేశారు. శేఖర్ గారు కూతురు రూమ్కి వెళ్ళడంతో ఐఎమ్ సారీ డాడీ, మిమ్మల్ని మోసం చేశాను అంది. విరాట్ అంటే ఆ రోజు చూసిన లెక్చరర్నే కదా? హా డాడీ, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. నువ్వు చిన్నపిల్ల వివరు, వాళ్ళ అడ్రస్ ఇవ్వు, ఎంక్వైరీ చేస్తాను. పర్ఫెక్ట్ అనిపిస్తే నాకేం ఇబ్బంది లేదు మీ ప్రేమ విషయంలో అన్నారు. అడ్రస్ చెప్పిన తర్వాత ఆయన విరాట్ ఇంటికి స్టార్ట్ అవడంతో అతని షర్ట్ని వేసుకుని బెడ్పై పడుకుంది. నిజమే విరాట్, నువ్వు పరిచయమయ్యాక ధైర్యంగా మార్చేశావు నన్ను. ఇప్పుడు అమ్మతో నా ప్రేమ విషయం చెప్పేశాను భయం లేకుండా. చెప్పినట్టుగా నమ్మకాన్ని నిలబెడతావా లేక వమ్ము చేస్తావా? అలా జరిగితే మాత్రం ఏం చేయాలో నీ ఊహకు కూడా అండదని చెంప నొప్పేస్తుంటే కళ్ళు మూసుకుంది అతని షర్ట్ని హత్తుకుంటూ. ఇటు దమయంతి గారు సేమ్ తన కొడుకు చెప్పమన్నట్టు చెప్పడంతో సునంద గారికి కావాల్సింది అదే కాబట్టి 20 రోజుల్లో పెళ్లి ముహూర్తం నిశ్చయించేశారు. శేఖర్ గారు విరాట్ ఇంటికి వెళ్ళడంతో ఎవరు మీరని అడిగారు సుదర్శన్. నేను వరేణ్య ఫాదర్, శేఖర్ నా పేరు. కూర్చోండి సార్. సుదర్శన్ గారు స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. విరాట్ వారు లవ్ చేసుకున్నారని ఇంట్లో జరిగిన గొడవ చెప్పి ఏం చేయమంటారు అని అడిగారు. విరాట్ విన్నావా? ఆయన రాగానే ఫోన్ కలిపి కొడుకుని లైన్లో పెట్టారు సుదర్శన్. దానికి ఆల్రెడీ చెప్పాను డాడీ వస్తానని. మీకు వరే నచ్చిందా అని అడిగాడు. తను మంచిది కన్నయ్య, కల్మషం లేని పిల్ల, మాకేం అభ్యంతరం లేదు. అంకుల్? హా విరాట్, దాని మెడలో 3 ముళ్ళు వేసేది నేనే అని చెప్పండని కాల్ కట్ చేశాడు. కుటుంబం మంచిదని ఆ గంటలో అర్థమవడంతో సుదర్శన్ గారితో మాటలు మొదలుపెట్టారు శేఖర్. వరేణ్య కాల్ చేసిన విరాట్కి స్విచ్ ఆఫ్ రావడంతో నైట్కి ఆమె దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. కానీ ఈ టైంలో అతను వచ్చినట్టు తెలిస్తే వరేణ్య మరిన్ని అవమానాలు పొందాలని ఆలోచనని విరమించుకున్నాడు. ఇటు ఆమె మాత్రం పలు విధాలుగా ఆలోచిస్తూ నిద్రకి దూరమైంది. విరాట్పై ప్రేమ ఎంతుందో భయం కూడా అంతే ఉంది. ఎంత నమ్మకం ఉందో అంతే బెరుకు కూడా ఉంది. చెప్పిన టైంకి రాకపోతే ఆలోపు విరాట్ కాకుండా ఆ పెళ్ళికొడుకు తాళి కట్టేస్తే అసలు సమీర్ ఎందుకు ఇలా చేశాడు? అతను చాలా మంచివాడు కదా, లేక మా ఇద్దరిని ఎవరైనా ట్రాప్ చేశారా? ఎవరిపై పగుండి నన్ను ఎందులో ఇన్వాల్వ్ చేశారు? ఈ విషయం ఎలాగైనా సమీర్ని అడగాలని తనలో అనుకుంది. దమయంతితో మాట్లాడిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉండటంతో సోఫా లాక్కుని వరేణ్యున్న గది ముందుకి జరిపారు. భార్య చేష్టలకి విసిగిపోయిన శేఖర్ గారు అసహ్యంగా చూడటంతో ఆ విరాట్తో ఓ రాత్రి వేళ లేచిపోతే ఏం చేయాలి? పరువు పోయినందుకు ఏడవాలి. అలా జరగకూడదు అనుకుంటే నేను ఇలా కాపాలా ఉండాలని చెప్పారు. ఛీ, నువ్వు ఈ జన్మలో మారవు. అండ్ ఇప్పుడే చెప్తున్నా, నా కూతురు పెళ్ళి తనకి నచ్చిన వాడితో మాత్రమే జరుగుతుంది. అది కూడా చూడ్డం లేదని ప్రతి గంటకి వరేణ్యం చూసుకుంటూ కలత నిద్రపోయారు సునంద. ఆ మర్నాడు ఉదయాన్నే ఎర్రటి కళ్ళతో బయటకు వచ్చిన వరేణ్యకి గుమ్మం దగ్గర ఆవిడ కనిపించడంతో నేను దొంగతనంగా లేచిపోయింత పిరికిదాన్ని కాదని చెప్పానుగా, నువ్వు భయపడి నిద్ర మానుకుని ఆరోగ్యం పాడు చేసుకోకని అనింది. ఎంత పొగరు పట్టి కొట్టుకుంటున్నావే? ఏమైనా అనుకోమ్మా,
నీ మాటల్ని పట్టించుకునే టైం అండ్ ఇంట్రెస్ట్ రెండూ లేవని చెప్పి నా ఫోన్ ఎక్కడ పెట్టావు అని అడిగింది. ఎందుకు నీకు? ఆ సమీర్కి కాల్ చేయాలి. ఆ లెటర్ వాడు పెట్టాడా లేక మరెవరైనా మమ్మల్ని ట్రాప్ చేశారా అని అడుగుతాను. వెధవ శాఖలు పడకుండా ఇంట్లోనే పడుండు అంటూ కోపంగా అరిచారు. ఉఫ్ అమ్మా, నేను ఇంటి నుండి బయటకు వెళ్తానని ఎక్కడ చెప్పాను? జస్ట్ వాడితో కాల్ మాట్లాడి ఇచ్చేస్తాను నీ ఎదురుగానే అని ఫోన్ లాక్కుని సమీర్కి కాల్ చేసింది. హలో సమీర్. హాయ్ బేబీ. షటప్, మనం ఫ్రెండ్స్ కదా, ఎందుకు నా బ్యాగ్లో లెటర్ పెట్టావు? వాట్, నేను లెటర్ పెట్టడం ఏంటి? కాలేజ్కి రాలేదు కదా అన్నాడు. ఆర్ యూ సీరియస్? ఎస్ వరు, కావాలంటే శాండీకి కాల్ చేసి కనుక్కో, తను నిజమే చెప్తుందిగా అన్నాడు. ఓకే, నీ నెంబర్ని బ్లాక్ చేస్తున్నాను. వాట్ హ్యాపెండ్ యార్? నథింగ్ అంటూ సమీర్ నెంబర్ బ్లాక్ చేయడంతో ఆ ఫోన్ ఇటు ఇవ్వంటూ వెంటనే స్వప్నకు కాల్ చేశారు. హాయ్ వరు, ఇంట్లో అంతా ఓకేనా? ఏమా నంగనాచి, చేసిందంతా చేసి నంగిగా పలుకుతున్నావు. ఫోన్లో అందంగా మాట్లాడితే మంచిదాను అనుకున్నాను. నీ అన్నయ్యని నా కూతురికి తగిలించి బ్రోకర్ పనులు చేస్తావనుకోలేదు. ఇంతకీ ఎంత డబ్బు తీసు? ఇంతలో వరు ఫోన్ కట్ చేస్తూ, బుద్ధుందా అమ్మా నీకని అరిచింది. అదే కదే మొత్తం చేసింది. ఎక్కువ మాట్లాడుకు. ఎందుకమ్మా నీ పనులతో ఉన్న గౌరవాన్ని కూడా పోగొట్టుకుంటున్నావు? స్వప్న ఎంత మంచిదో తెలుసా? దానికి ఈ విషయం తెలీదు. ఛ, నేను చేసిన పెద్ద పాపం ఏంటో తెలుసా? నీ కడుపున పుట్టడం అంది వరేణ్య. ఈ పెళ్లి సంబంధం కనుక రాకపోతే నువ్వు పుట్టడం నా పాపం అనుకునేదాన్ని. ఈ 15 రోజులు నన్ను డిస్టర్బ్ చేయకు. అండ్ డాడీ, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో సైలెంట్గా చెయ్యి. నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలని చెప్పి విసురుగా డోర్స్ క్లోజ్ చేసుకుని స్వప్నకి కాల్ చేసింది. తనున్న వాతావరణంలో అడ్జస్ట్ అవ్వడానికి సంజీవ్కి 4 రోజులు పడితే హాస్పిటల్లో తనకి అలాట్ చేసిన రూమ్లో కూర్చున్నాడు. హాయ్ డాక్టర్ సంజీవ్, ఐఎమ్ మిస్టీ ఫ్రమ్ కాలిఫోర్నియా. హాయ్ డాక్టర్ మిస్టీ, నైస్ టు మీట్ యూ. ఇలా కాన్వో ఇంగ్లీష్లో ఉంటుంది. ఐఎమ్ యువర్ కో డాక్టర్, కమ్ ఐ విల్ షో దిస్ హాస్పిటల్ అంది. కో డాక్టర్? ఎస్, ఎలాంటి కేసెస్ వచ్చినా మన ఇద్దరం సాల్వ్ చేసి రిపోర్ట్స్ డీన్కి ఫార్వర్డ్ చేయాలి. ఓకే అంటూ స్వప్న నుండి వస్తున్న కాల్ని కట్ చేశాడు. స్క్రీన్పై పిక్ కనిపిస్తుంటే హూ ఇస్ షీ అని ప్రశ్నించింది. షీ ఈజ్ మై వైఫ్. ఓహ్, కేర్లెస్ లుక్ ఇచ్చి సంజీవ్ చేతిని అందుకుంది. సి మిస్టీ, మెయింటైన్ ద డిస్టెన్స్, ఐ డోంట్ లైక్ దిస్ అని సీరియస్గా చెప్పి ముందుకు కదిలాడు సంజీవ్.